డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న విషయం ఏంటంటే, భారతదేశానికి వ్యాపారంకి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ప్రతి 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు అనేక చట్టాలు చేసి మన దేశానికి బెంగాల్ గవర్నర్లని, బెంగాల్ గవర్నర్ జనరల్ అని, భారతదేశ గవర్నర్ జనరల్ అని, భారతదేశ వైస్రాయ్లని వివిధ అధికారులను నియమించటం జరిగింది. అయితే ఆ వచ్చినటువంటి అధికారులు ఏ చట్టాలు చేశారు, అదేవిధంగా ఆ కాలంలో మన భారతదేశంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు, పోరాట యోధుల గురించి ఆధునిక భారతదేశ చరిత్రలో మనం ఆ సందర్భానుసారంగా బిట్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పటికే ఆధునిక భారతదేశం మీద వివిధ భాగాలను చేయటం జరిగింది. దానిలో ఇది ఒక భాగం అని మీరు భావించాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే, స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ ప్రతి పోటీ పరీక్షలు కూడా ఈ ఆధునిక భారతదేశ చరిత్ర అనేది చాలా అవసరం కాబట్టి విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారని భావిస్తున్నాను. ఓకేనమ్మా, చూడండి, ఇల్బర్ట్ బిల్లు అనేటటువంటిది మనం ఇప్పుడే చెప్పాను, భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తులు చేసినటువంటి చట్టాలని. ఇప్పుడు ఇక్కడ అడిగిన బిట్ ఏంటంటే, ఇల్బర్ట్ బిల్లు అనేటటువంటి తయారు చేసినటువంటి సంవత్సరం ఏదో అన్నారు. అసలు ఆ ఇల్బర్ట్ బిల్లు ఎవరు చేశారు, అసలు దాని ఉద్దేశం ఏందనే విషయం చెప్పే ముందు ఇక్కడ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చూద్దాం. ఇల్బర్ట్ బిల్లు తయారు చేసిన సంవత్సరం 1881, 1981, 1882, 1982, 1872 అన్నాడు. ఇల్బర్ట్ బిల్లు తయారు చేసినటువంటి సంవత్సరం ఏదయ్యా అన్నాడు. అంటే ఇక్కడ ఆన్సరు 1882. ఇక మనం స్టోరీలోకి వచ్చినట్టయితే, అసలు ఇల్బర్ట్ బిల్లు అనేటటువంటిది ఏంటి, ఎవరు చేశారనేది చూస్తే చాలా ఇది స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో రెగ్యులర్గా అడిగేటటువంటి బిట్లలో ఒకటమ్మ. ఇది ఏంటంటే, మన భారతదేశానికి లార్డు రిప్పన్ అనేటటువంటి వ్యక్తి వైస్రాయ్గా వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 1880లో వచ్చారు. 1884 వరకు పనిచేశారు బెంగాల్లో. అంటే అప్పుడు కలకత్తా దేశానికి రాజధాని కాబట్టి ఆయన అక్కడ ఉండి పరిపాలన చేశారు. భారతదేశంలో పనిచేసినటువంటి బ్రిటిష్ అధికారులలో భారతదేశ ప్రజలని మన్నలు పొందినటువంటి, అంటే ప్రజల యొక్క అభిమానం పొందినటువంటి అధికారులు ముఖ్యంగా ఇద్దరు. ఒకరేమో విలియం బెంటింక్, రెండవ ఆయనేమో ఈ లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ రాకముందు మన భారతదేశంలో భారతీయులను మనుషుల్లా కాకుండా ఒక జంతువులాగా పరిగణించే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి కార్మికులకి 8 గంటలు కాకుండా రోజుకి 12 గంటలు కూడా పని చేయించుకునేవాళ్ళు. అదేవిధంగా చిన్నపిల్లల్ని పని చేయించుకునేవాళ్ళు. అది ఫ్యాక్టరీల పరిస్థితి. ఇకపోతే న్యాయస్థానాలలో న్యాయమూర్తులు బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు, న్యాయవాదులు బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా తప్పు చేసి కోర్టుకు వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగేది కాదు. అలాంటి పరిస్థితి భారతదేశంలో ఉంటే లార్డ్ రిప్పను ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగస్తుల స్థితిగతుల కోసం అనేక చట్టాలు చేపించాడు. భారతదేశంలో పత్రికలకు స్వేచ్ఛనివ్వాలని చెప్పి పత్రికా స్వేచ్ఛ చట్టం చేపించాడు. స్థానిక స్వపరిపాలన సంస్థలను డెవలప్ చేయడానికి నిధులు మంజూరు చేసి స్థానిక స్వపరిపాలన పితామహుడని బిరుదు పొందాడు. ఎన్నో సంస్కరణలు చేశాడు. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ అనే ఒక వ్యక్తిని కమిటీ నెంబర్గా పెట్టి విద్యా సంస్కరణలు చేపించి భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు కూడా స్కూళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పి అలా చట్టం చేపించిన మహానుభావుడు లార్డ్ రిప్పన్. ఇప్పుడు ఇక్కడ మనకు అవసరమైన విషయం ఏంటంటే, భారతదేశ న్యాయస్థానాల్లో బ్రిటిష్ వాళ్ళే అన్ని రకాల పోస్టులలో ఉండేవాళ్ళు. భారతీయులను ఎవరిని కూడా దాంట్లో నియమించేవాళ్ళు కాదు. రిప్పన్ వచ్చి మొత్తం గమనించిండు. ఇదేం విడ్డూనారా బాబు, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో భారతీయులకి న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా అసలు అవకాశం లేనప్పుడు వాళ్ళకి ఏం న్యాయం జరుగుద్దని చెప్పి సిపి ఇల్బర్ట్ అనే ఒక వ్యక్తిని కమిటీగా అధ్యక్షుడిగా నియమించి అనేక ఒక సంస్కరణలు చేయమన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నాకు భారతదేశంలో న్యాయస్థానంలో భారతీయ న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉండాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదబ్బా అంటే, అప్పుడు భారతదేశంలో న్యాయస్థానాల్లో భారతీయులకు ప్రవేశం కల్పించటం కోసం ఇల్బర్ట్ అనే వ్యక్తి చేసిన చట్టాన్ని ఇల్బర్ట్ బిల్లు అంటారు. ఇప్పుడు ఈ ఉద్దేశం షార్ట్ కట్ లో చెప్పాలంటే, ఇల్బర్ట్ బిల్లు తయారు చేయించిన వ్యక్తి లార్డ్ రిప్పన్, చేసిన వ్యక్తి ఇల్బర్ట్. ఇల్బర్ట్ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే, భారతదేశ న్యాయస్థానంలో భారతీయులకు ప్రవేశం కల్పించటం.
ఇలా చేసిన సంస్కరణల ఫలితంగానే పాపం తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఎవరు? లార్డ్ రిప్పన్. ఓకేనమ్మా, లార్డ్ రిప్పను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అంటే భారతదేశ ప్రజల క్షేమం కోసం ఆలోచించి తన గవర్నమెంట్ పదవిని పోగొట్టుకున్నటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే లార్డ్ రిప్పన్. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఒక గొప్ప విషయంగా చెప్పుకుంటారు. ఏంటంటే భారతదేశం, మీకు పాలిటీల్లో చదివి ఉంటారు, అనంతశయనం అయ్యంగార్ అని ఆయన ఒకప్పుడు వివిధ రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ కూడా పనిచేశారు. ఆయన తన జీవిత చరిత్రలో రాశారు. ఏమని రాశారంటే, ఎప్పుడో నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు లార్డ్ రిప్పన్ అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని పోగొట్టుకొని కలకత్తా రైల్వే స్టేషన్ ఇక రైలు ఎక్కటానికి వాళ్ళ దేశం వెళ్ళటానికి వెళ్తుంటే కలకత్తా ప్రజలందరూ కలిసి, నువ్వు ఖచ్చితంగా మా కోసం ఇక్కడ ఉండాలా, నువ్వు వచ్చినాకే మా జీవితాలు బాగుపడ్డాయి అని చెప్పి ఏడ్చారంట. అలాంటిది నా జీవితంలో సంఘటన జరిగింది. అది నేను బీహార్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నప్పుడు అక్కడ ఇందిరాగాంధీ గారు రాష్ట్రపతి పాలన అంటే ప్రత్యేకంగా 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టించాలని గవర్నర్గా ఉన్న నా మీద ఒత్తిడి చేపించినా కూడా అక్కడ కర్పూరి ఠాకూర్ అనే ముఖ్యమంత్రి అద్భుతంగా పనిచేస్తున్నాడు, అతను మంచి పరిపాలనకు నేనెందుకు అడ్డుపడాలని చెప్పి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రపతి పాలన పెట్టించడానికి ఒప్పుకోలేదు. ఆ టైంలో నా గవర్నర్ పోస్ట్ కూడా పోయింది. పోతే ఆ పదవి అయిపోయిన తర్వాత నేను వస్తున్నప్పుడు బీహార్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా జనంతో నిండిపోయి కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. ఇంత మంచి గవర్నర్ని మేము జీవితంలో చూడలేదన్నారు. అప్పుడు నా చిన్నప్పుడు చదువుకున్న రిప్పన్ పాఠం గుర్తుకొచ్చిందని చెప్పాడు. అంటే చూడండి, రిప్పన్ ఉద్యోగాన్ని కోల్పోయి భారతీయులకు మేలు చేసినటువంటి మహానుభావుడు. ఇది 1882లో వచ్చేస్తే ఆయన ఉద్యోగం 84లో పోయింది. ఎందుకంటే రోజుకో సంస్కరణలు చేస్తాడు ఈయన. ఇలా సంస్కరణలు చేస్తే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ మీద ఒత్తిడి వచ్చి భారతదేశానికి ఎక్కడ స్వతంత్రం కావాలని ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని చెప్పి, వద్దురా ఆయన, నువ్వే ఉద్యోగం నుంచి బయటికి రా అని చెప్పి పాప ఆయన తీసేశారు. ఓకేనా. నెక్స్ట్, టిప్పు సుల్తాన్ మరణించిన యుద్ధం ఏది అన్నాడు. ఓకేనమ్మా, ఇప్పుడు మనం ఆ బిట్టుగా ఆన్సర్ చెప్పుకుంటే ఏం ఉపయోగం ఉండదు. దాన్ని ఏదో ఒక టైప్లో అడుగుతాడు అని గుర్తు పెట్టుకొని అనేక రకాల యాంగిల్స్లో మనం ఆ టాపిక్ గురించి చర్చిస్తే మనకి చాలా లాభం ఉంటుంది. విద్యార్థి మిత్రులు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకే పాఠం కాకుండా అనేక రకాల బిట్లను కనుక మనం ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏమవుతుందంటే అన్ని పాఠాల మీద అవగాహన ఉంటుంది, గుర్తొస్తుంటాయి. ఓహో నిజమే, ఈ సంఘటన మనం గతంలో చదివినాం కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇది ప్రధాన పోటీ పరీక్షకు వెళ్ళేటప్పుడు ఇలా రకరకాల బిట్ల మీద మనం ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ వింటే దానివల్ల మీకు ఎక్కువ ఉపయోగం పడుతుందని నేను భావిస్తున్నాను. చూడండి, టిప్పు సుల్తాన్ మరణించిన యుద్ధం ఏదన్నాడు. మొదటి కర్ణాటక యుద్ధం, రెండవ మరాఠా యుద్ధం, మూడవ మైసూరు యుద్ధం, నాలుగవ మైసూరు యుద్ధం, మూడవ పానిపట్టు యుద్ధం. మొదటి కర్ణాటక యుద్ధం అసలు కానే కాదు, ఆ కర్ణాటక యుద్ధానికి ఆయనకి సంబంధమే లేదు. రెండవ మరాఠా యుద్ధానికి ఆయనకి సంబంధమే లేదు. మూడవ మైసూరు యుద్ధం అంటే ఆయనకి సంబంధం ఉంది. నాలుగవ మైసూరు యుద్ధం అంటే ఆయనకి సంబంధం ఉంది. మూడవ పానిపట్టు యుద్ధానికి ఆయనకి సంబంధం లేదు. మరి మైసూరు యుద్ధంతో ఆయనకి ఎందుకు సంబంధం ఉందంటే ఆయన మైసూరు పరిపాలకుడు కాబట్టి మైసూరు రాజ్యాన్ని ఆక్రమించుకుందామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో మైసూరు పాలకుల మీద చేసిన యుద్ధాలని ఆంగ్లో మైసూరు యుద్ధాలనే పేరుతో పిలుస్తారు. ఇవి మొత్తం ఎన్ని జరిగినాయి అంటే 4 జరిగినాయి. ఈ 4లో ఫస్ట్ యుద్ధం వీళ్ళ నాన్న హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిండు, గెలిచిండు. రెండో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే టిప్పు సుల్తాన్ రంగప్రవేశం చేసిండు. రెండో యుద్ధం టిప్పు సుల్తానే చేసిండు, మూడో యుద్ధం టిప్పు సుల్తానే చేసిండు. 4వ యుద్ధ సమయంలో మైసూరు పరిపాలకుడిగా ఉన్న టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేసి పాపం యుద్ధంలో మరణించాడు. మొత్తానికి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఆంగ్లో మైసూరు యుద్ధాలు మొత్తం 4 జరిగినాయి. ఆ 4లో ఫస్ట్ది 1767 నుంచి 1769 వరకు జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే 1780 నుంచి 1784 వరకు జరిగింది. మూడోది ఏంటంటే 1790 నుంచి 1792 వరకు జరిగింది. నాలుగోది 1799లో జరిగింది. ఓకేనమ్మా, ఇలా ఇయర్స్ ని వరుసగా అడుగుతాడు. ఏది ఏ యుద్ధం ఏ సమయంలో జరిగింది అంటాడు. ఒకవేళ తెలివిగా వ్యవహరిస్తే ఏమంటాడో తెలుసా,
ఆంగ్లో మైసూరు యుద్ధాలు ఈ మధ్య కాలంలో జరిగినాయి అంటాడు. అంటే అన్ని కలిపి 1767 నుంచి 1799 అనేది గుర్తుపెట్టుకోండి. మొత్తంగా చూస్తే అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తయిన వరకు కూడా కల్పిస్తాడు. దీంట్లో ఒక్క యుద్ధాలు 7, మరాఠా యుద్ధాలు, సిక్కు యుద్ధాలు, ఆఫ్ఘన్ యుద్ధాలు, ఓకేనా, ఈ అన్ని యుద్ధాలు కల్పిస్తాడు. అది మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ యుద్ధాలు జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటిగా ఈ మొత్తం 4 మైసూరు యుద్ధాలు కదా. 4 మైసూరు యుద్ధాల సమయంలో ఫస్ట్ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది, రెండో యుద్ధం మంగళూరు సంధితో ముగిసింది, మూడో యుద్ధం శ్రీరంగపట్నం సంధితో ముగిసింది, 4వ యుద్ధం కూడా శ్రీరంగపట్నంలోనే జరిగింది. కాకపోతే ఆ యుద్ధంలోనే టిప్పు సుల్తాన్ వెల్లెస్లీ అనేటటువంటి వైస్రాయ్గా ఉన్న వ్యక్తి, అంటే అప్పుడు గవర్నర్ జనరల్ గా, బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్న వ్యక్తి తన సోదరుడైనటువంటి సర్ ఆర్థర్ వెల్లెస్లీని అమెరికా నుంచి తెప్పించి, అప్పుడు ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తుంటే టిప్పు సుల్తాన్ కొద్దిగా అతి చేస్తున్నాడు, వాడిని వేసిపడేద్దామని చెప్పి అప్పుడు వాళ్ళ తమ్ముడైనటువంటి సర్ ఆర్థర్ వెల్లెస్లీని సేనా నాయకుడిగా తీసుకొచ్చాడు. అంటే చూడండి, అన్నయ్య వెల్లెస్లీ ఏమో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, తమ్ముడు సర్ ఆర్థర్ వెల్లెస్లీ ఏమో సేనా నాయకుడిగా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి టిప్పు సుల్తాన్ని 1799వ సంవత్సరంలో శ్రీరంగపట్నం యుద్ధంలో ఓడించి చంపారు. ఓకేనా, ఇది మరి మొదటి యుద్ధ సమయంలో గవర్నర్ ఎవరయ్యా అంటే లార్డ్ మెకార్డే అనేటటువంటి వ్యక్తి అక్కడ గవర్నర్ గా, మద్రాస్ గవర్నర్ గా ఉన్నాడు ఈ యుద్ధం జరిగేటప్పుడు. రెండో యుద్ధం అప్పుడు వారెన్ హేస్టింగ్స్ ఉన్నాడు, మూడో యుద్ధం అప్పుడు కారిన్ వాలిస్ ఉన్నాడు, 4వ యుద్ధం అప్పుడు లార్డ్ వెల్లెస్లీ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంది, యుద్ధాలు ఏ టైం నుంచి ఏ టైం వరకు జరిగాయి, ఎవరికి అప్పుడు చక్రవర్తిగా ఎవరు ఉన్నారు, అప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరు, గవర్నర్ జనరల్ ఎవరు. నెక్స్ట్ విషయం ఏంటంటే సంధి ఏంటి. ఇట్లా ఆంగ్లో మైసూరు యుద్ధాలే కాదు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, ఆఫ్ఘన్ యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధం, కర్ణాటక యుద్ధాలు, ఇలా అన్ని యుద్ధాల మీద మీకు పూర్తి అవగాహన ఉంటేనే రేపు అక్కడికి వెళ్ళినాక మెయిన్ ఎగ్జామ్ లో మ్యాచింగ్ కరెక్ట్ గా చేయడానికి వీలవుతుంది. ఓకేనమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంగళూరు సంధి చేత ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మంగళూరు సంధి చేత అంతమైనటువంటి యుద్ధం ఏది అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మంగళూరు సంధి ద్వారా అంతమైనటువంటి యుద్ధం ఏదంటే ఏం చెప్పుకోవాలి? మొదటి మైసూరు యుద్ధమా, రెండో మైసూరు యుద్ధమా, మూడో మైసూరు యుద్ధమా, రెండో మరాఠా యుద్ధమా, మొదటి సిక్కు యుద్ధమా అంటే ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు. ఏ యుద్ధం అయ్యా అంటే మొదటిది కాదు, ఇగో రెండో మైసూరు యుద్ధం 1780 నుంచి 1784 మధ్య కాలంలో జరిగిన రెండో ఆంగ్లో మైసూరు యుద్ధంలో ఇది జరిగిందన్న విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. నెక్స్ట్, భారతదేశంలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టింది ఎవరు అన్నారు. ఇక్కడ పాశ్చాత్య విద్య అంటే అదో రకమైన విద్య అనుకునేరు, ఇంగ్లీష్ విద్యా విధానం. ఓకేనమ్మా, ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తులు ఎవరన్నారు? వారెన్ హేస్టింగ్సా, కారిన్ వాలిసా, బెంటింకా, డల్హౌసియా, రిప్పన. అంటే భారతదేశంలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే బెంటింగ్ ప్రవేశపెట్టాడు. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే బెంటింగ్ మన దేశంలో 1828లో ఆయన బెంగాల్ గవర్నర్ జనరల్ గా వచ్చాడు. వచ్చినాక ఏం చేశాడంటే భారతదేశంలో అనేక అద్భుతమైన పనులు చేస్తున్నాడు. సతీ సహగమన నిషేధ చట్టం చేపించాడు, దగ్గులు అనే దారిదోపిడి దొంగలను అణిచివేయించాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇదే సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ అనేటటువంటి మన భారత సంస్కరణ అంటే సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ అదే బెంగాల్లో బ్రహ్మ సమాజం పెట్టి అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తుండు. ఈయన ఆలోచనలు భారతదేశాన్ని బాగు చేయాలని ఈ సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేసిందంటే ఈయనకు సలహా ఇచ్చాడు. మా భారతదేశ ప్రజలు కాస్త సనాతన భావాల్లో పడి మూఢాచారాల వైపు మొగ్గు చూపుతున్నారు. దయచేసి భారతదేశ ప్రజల్ని మన ఇద్దరం మార్చాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే స్థానిక భాషల్ని వదిలేసి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టే పని మీరు చేయండి సార్, కొద్ది హెల్ప్ చేయండి సార్ అంటే తప్పకుండా చేస్తానని చెప్పి
ఈయన ఏం చేశాడంటే ఇంగ్లాండ్లో తన మిత్రుడైనటువంటి లార్డ్ మెకాలే అనే వ్యక్తిని భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని అమలు చేయాలా లేదా మాతృభాషలో విద్యని బోధించేటట్లు చేయాలో నువ్వే నాకు ఒక సలహా ఇవ్వు అబ్బా అని చెప్పి ఒక కమిటీ వేశాడు. దాన్ని లార్డ్ మెకాలే కమిటీ అనే పేరుతో పిలుస్తారు. మీకు డౌట్ రావచ్చు, రాజా రామ్మోహన్ రాయ్ చెప్పగానే విలియం బెంటింక్ ఎందుకు ఒప్పుకున్నాడు అనే విషయం అంటే, మీకు చిన్న విషయం ఏంటంటే 1813వ సంవత్సరంలోనే భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం మొట్టమొదటిసారిగా ₹1,00,000 కేటాయించారు. ఓకేనమ్మా, భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం ₹1,00,000 ఫస్ట్ సారిగా కేటాయించిన చట్టం ఏదంటే 1813 చట్టం. ఈ చట్టాన్ని కూడా చార్టర్ చట్టమే అంటారు. ఈ చట్టంలో పెట్టినప్పుడు ఈ ₹1,00,000 అప్పటికి ఇంకా విలియం బెంటింక్ లేడు. ఇప్పుడు నేను గతంలో చెప్పిన స్టోరీ ఏదీ లేదు. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ₹1,00,000 ఈ చట్టంలో కేటాయించినప్పుడు భారతదేశంలో ఇక ఆ డబ్బుల్ని ఖర్చు పెడదాం అనుకున్నప్పుడు బోర్డు సభ్యుల మధ్య గొడవ వచ్చింది. బోర్డు సభ్యుల మధ్య గొడవ ఎందుకు వచ్చిందంటే ఈ ₹1,00,000 అప్పుడు అంటే అప్పట్లో 1,00,000 అంటే కొన్ని కోట్లతో సమానం కదా. ఈ ₹1,00,000 ఏ భాషలో విద్యాభివృద్ధి కోసం కేటాయించాలి, ఇంగ్లీషు విద్యాభివృద్ధి కేటాయించాలా స్థానిక భాషల అభివృద్ధి కేటాయించాలా అన్నప్పుడు బోర్డు సభ్యుల మధ్య గొడవ వచ్చి అసలు ఈ డబ్బులు ఇప్పుడేం ఖర్చు పెట్టొద్దని చెప్పి బ్యాంకులో వేశారు. ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు అలాగే ఉన్నాయి. బ్రిటిష్ వాడు 20 సంవత్సరాల చట్టం చేసుకుంటూ వచ్చిండు. తర్వాత కాలంలో 1833వ సంవత్సరంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు మళ్ళొక చార్టర్ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏం చేశారంటే విద్యాభివృద్ధి కోసం ₹1,00,000 ఫండ్ కేటాయించారు. చూడండి, అప్పుడు ₹1,00,000 ఇప్పుడు ₹1,00,000 ఫండ్ పెరిగింది. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ గొడవ అవుతుంది. ఏ భాషలో విద్యాభివృద్ధి కోసం కేటాయించాలని గొడవ అవుతుంది. మరి అప్పుడు ఎవరున్నారు మన దేశానికి? చూడు, బెంటింక్ 1828లో వచ్చింది. బెంటింక్ 1835 వరకు ఉండు. అంటే ఆయన కాలంలోనే ఈ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఇంకోటి కూడా జరిగింది. అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్న బెంటింక్ భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యిండు. దేశం మొత్తానికి గవర్నర్ జనరల్ అయ్యిండు. అప్పుడు ఆయనకి ఇంకా పవర్స్ పెరిగినాయి. ఆయన్ని అడిగారు, ఏం చేయమంటావు ఈ ₹1,00,000 అంటే, నేను పని చేస్తున్నండి, ఇగో మెకాలే అనే వ్యక్తితో నా ఫ్రెండ్తో కమిటీ చేపిస్తా అన్నాడు. ఆ మెకాలే దేశం మొత్తం తిరిగి భారతదేశంలో మాతృభాషలో విద్యని అభివృద్ధిని అంటే భాషాభివృద్ధిని చెయ్యాలా, పిల్లలకు పాఠాలు చెప్పించాలా, 2 ఇంగ్లీషు విద్యా విధానంలో పిల్లలకు పాఠాలు చెప్పించాలా అని చెప్పి సర్వే చేపిస్తే మేధావులు చాలా మంది ఏమని చెప్పారంటే ఇంగ్లీషు విద్య వైపు మొగ్గు చూపారు. ఎక్కడ? స్కూళ్ళల్లో. అందుకే లార్డ్ మెకాలే ఇచ్చిన సూచనల ప్రకారంగానే ఈ ₹1,00,000 డబ్బుల్ని 1835వ సంవత్సరం నుంచి ఇండియాలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కిందంటే విలియం బెంటింక్కి దక్కింది. ఓకేనమ్మా, ఇంత స్టోరీ ఉంది దీంట్లో. ఈ చట్టాలు ఏంటి, ఏ చట్టం ప్రకారం ₹1,00,000 కేటాయించారు, ఏ చట్టం ప్రకారం ₹1,00,000 కేటాయించారు, ఏ గొడవల వల్ల ఆ ₹1,00,000 డబ్బుల్ని ఖర్చు పెట్టాలనే విషయంలో బెంటింక్ ఎవరి చేత కమిటీ వేయించాడు. రెండో విషయం ఏంటంటే అసలు భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సలహా ఇచ్చిన భారతీయుడు ఎవరయ్యా అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకో విషయం కూడా తెలుసు, రాజా రామ్మోహన్ రాయ్ కృషి పట్టుదల వల్లనే 1829వ సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టం చేపించాడు విలియం బెంటింక్. ఓకేనా, ఇన్ని విషయాలు ఉన్నాయి. నెక్స్ట్, పిట్ ఇండియా చట్టం వీరి కాలంలో అమల్లోకి వచ్చింది అన్నాడు. పిట్ ఇండియా చట్టం అంటే కొన్ని చట్టాలు మనకి ఇయర్స్ గుర్తుండాలి. 1784. నేను ఇందాకే చెప్పాను, ప్రతి 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక చట్టం చేసే వాళ్ళు అన్నాం. అది 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి స్టార్ట్ అయింది. 1947లో స్వతంత్ర చట్టం వరకు ఇలా చట్టాలు చేస్తూ ఉన్నారు. ఓకే కదా. మరి పిట్ ఇండియా చట్టం అంటే ఇప్పుడు 1784లో చేశారు. మరి ఇప్పుడు ఆ టైంలో ఎవరు ఉన్నారంటే వారెన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి మన దేశంలో గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. గవర్నర్ జనరల్ మీన్స్ ఏ గవర్నర్ జనరల్? బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
కలకత్తా నందు స్థానిక స్వపరిపాలన వ్యవస్థ ఏ చట్టంతో అంతమయ్యింది? ఓకేనా? కలకత్తాలో స్థానిక స్వపరిపాలన వ్యవస్థ. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన అంటే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి లార్డ్ రిప్పన్ అని మనం గతంలోనే చెప్పుకున్నాము. ఈయన కంటే ముందే భారతదేశంలో స్థానిక స్వపరిపాలనలు ఉన్నాయి. ఇప్పుడు మనకి చోళుల గ్రామ పరిపాలన దగ్గర నుంచి మన దేశంలో స్థానిక స్వపరిపాలన ఉన్నది. కాకపోతే లార్డ్ రిప్పన్ కి మిగతా వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే, లార్డ్ రిప్పన్ కంటే ముందున్నటువంటి గవర్నర్లు స్థానిక స్వపరిపాలన వ్యవస్థ గురించి అసలు ఉన్నాయి కానీ ఏమీ ఫండ్స్ ఇవ్వకుండా ఎలాంటి డెవలప్మెంట్ చేయకుండా పక్కన పెట్టారు. కానీ రిప్పన్ వచ్చిన తర్వాత స్థానిక స్వపరిపాలన అధికారులకి చెక్ పవర్స్ ఇచ్చే వాళ్ళ గ్రామాలను డెవలప్ చేయడానికి ఇతోధికంగా సహాయం చేశాడు. కాబట్టి అతనికి స్థానిక స్వపరిపాలన పితామహుడిని బిరుదు వచ్చింది. అయితే ఈయన అద్భుతంగా చేస్తే తర్వాత ఎవరు ఈ చట్టాన్ని వ్యవస్థని రద్దు చేసిండు అంతమయ్యనయ్యా అంటే 1892లో ఇండియన్ కౌన్సిల్ అనే చట్టం కంటే ముందే, ఓకేనా, 1892 సంవత్సరంలో ఇండియన్ కౌన్సిల్ చట్టంలోనే దీన్ని మూసిపడేద్దాం అనుకున్నారు. ఎందుకంటే స్థానిక స్వపరిపాలనకి డెవలప్మెంట్ కి ప్రాధాన్యత ఇచ్చారంటే ప్రజల్లో చైతన్యం పెరిగితే మొదటికే మోసం వస్తుంది. అంటే బ్రిటిష్ పరిపాలన అంతం చేసుకున్నాం, మన పరిపాలన అంటే ఏందో మనకు తెలిసింది, వాడేవాడు బ్రిటిష్ వాడు మన్ని పరిపాలన చేయటం అని భారతీయులు ఎక్కడ భావిస్తారు అని చెప్పి 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారంగానే తీసేద్దాం అనుకున్నారు. కాకపోతే 1900 సంవత్సరంలో కలకత్తా కార్పొరేషన్ చట్టం ప్రకారంగా లార్డ్ కర్జన్, ఓకేనా, లార్డ్ కర్జన్ అనే వ్యక్తి ఈ స్థానిక స్వపరిపాలన వ్యవస్థని రద్దు చేశాడు. కర్జన్ 1899లో వచ్చాడు, 1905 వరకు ఉన్నాడు. ఈయన కాలంలో నీ చట్టం తెచ్చి ఈ స్థానిక స్వపరిపాలన అధికారాలు తీసేశాడు. ఓకేనా? నెక్స్ట్ ఇక చూడు, మళ్ళీ కర్జన్ వచ్చింది. కర్జన్ కిచెనర్ వివాదం ఏ విషయంపై తలెత్తింది. కర్జన్కి లార్డ్ కిచెనర్ వాళ్ళిద్దరికి వివాదం వచ్చిందంట. ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాడు. అసలు కిచెనర్ ఎవరు, కర్జన్ ఎవరు అంటే, కర్జన్ ఎవరు? భారతదేశ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ అవుతాడు. ఓకేనా? వైస్రాయ్. అయితే కిచెనర్ ఎవరు? బ్రిటిష్ సైన్యాధికారి, భారతదేశంలో బ్రిటిష్ సైన్యానికి అధికారిగా పనిచేసినప్పుడు. వీళ్ళిద్దరూ ఒకే దేశం వాళ్ళు. వీళ్ళిద్దరికి ఎందుకు గొడవ వచ్చిందయ్యా అంటే ఆన్సర్లు చూద్దాం. ఫస్ట్, భారతీయులకు ఆంగ్ల ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు పెంచవచ్చనా లేదా అని. ఓకే, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు కదా, ఆ ఇండియాలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా అనే విషయం మీద వీళ్ళిద్దరికి గొడవ వచ్చిందా అంటారు. రెండవది, న్యాయ పరిపాలన పైన ఏమైనా వివాదం వచ్చిందా అంటే ఇల్బర్ట్ బిల్లు వివాదం లాంటిది మళ్ళీ ఏమన్నా చట్టం చేయబోయి వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందా అన్నాడు. మూడు, బెంగాల్ విభజనపై వాళ్ళిద్దరికి ఏమైనా గొడవ వచ్చిందా అన్నాడు. బెంగాల్ విభజించింది లార్డ్ కర్జనే కాబట్టి మరి కిచెనర్ వద్దన్నాడా, ఆయన విభజిస్తే వద్దంటే గొడవ వచ్చిందా అంటాడు. నెక్స్ట్, కలకత్తా కార్పొరేషన్ నందు మెజారిటీ సభ్యులు భారతీయులు ఉండవాలన్నా లేదా ఆంగ్లేయులు ఉండవాలన్నా అంటే కలకత్తా కార్పొరేషన్ లో మెజారిటీ వాళ్ళు ఆంగ్లేయులు ఉండాలా బ్రిటిష్ వాళ్ళు ఉండాలనే విషయం మీద వీళ్ళిద్దరు గొడవ వచ్చి ఇక ఉద్యోగాలు పోగొట్టుకున్నారా అంటాడు. నెక్స్ట్, సైనిక విషయంలో తుది నిర్ణయం సివిల్ సభ్యుడిదా లేదా మిలిటరీ అధికారిదా అంటాడు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది కరెక్ట్. ఎందుకు అని అంటే దీనికి ఒక స్టోరీ ఉంది. లార్డ్ కర్జన్ భారతదేశానికి చిన్న వయసులో వచ్చాడు, అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటరు, ఎన్నో సంస్కరణలు చేశాడు, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం పునాదులు పదిలంగా ఉండటానికి చాలా కృషి చేసిన వ్యక్తి. అయితే అతని సేవని గుర్తించిన బ్రిటిష్ వాళ్ళు రెండోసారి కూడా నిన్ను వైస్రాయ్గా నియమిస్తున్నావు అన్నారు. అంటే చూడండి, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రెండోసారి అవకాశం ఇచ్చింది దాదాపు ముగ్గురికి ఇచ్చారు. ఒకడు ఎవరయ్యా అంటే లార్డ్ ఖాన్ ఉన్నాడు, ఎవరంటే రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. రాబర్ట్ క్లైవ్ ఇండియాలో ఉండి కర్ణాటక యుద్ధాలు చేసి కొంతకాలం బెంగాల్ గవర్నర్ గా పనిచేసి ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి మళ్ళీ బాక్సార్ యుద్ధం తర్వాత అలహాబాద్ సంధి జరిగేటప్పుడు మళ్ళీ ఆయన గవర్నర్ గా తీసుకొచ్చారు, బెంగాల్ గవర్నర్ గా. అంటే ఆయన సేవలు 2 సార్లు వాడుకున్నారు. నెక్స్ట్, వారెన్ హేస్టింగ్స్ 1772లో వచ్చిండు, 1785 వరకు అంటే లాంగ్ స్టాండింగ్.
అలాగే కర్జన్ కూడా అద్భుతమైన సేవ చేస్తున్నాడని రెండోసారి అవకాశం ఇచ్చారు. ఇస్తే కర్జన్ వాస్తవానికి 1899లో వచ్చిండు, 1904లో ఆయన పోస్ట్ అయిపోయి వెళ్ళిపోవాలి. కానీ కర్జన్ అద్భుతమైన పని చేస్తుందని చెప్పి 1904లో మళ్ళీ ఆయన పదవిని పెంచి 1909వ సంవత్సరం వరకు నువ్వు ఉండబ్బా అన్నారు. ఉండవంటే ఈయనకి పొగరు ఎక్కువైంది. నేనేం చెప్తే బ్రిటిష్ వాళ్ళు అది వింటారని చెప్పి ఏ విషయంలో జోక్యం చేసుకుందంటే కిచెనర్తో గొడవ పెట్టుకుండు. అసలు కిచెనర్తో ఎందుకు గొడవ వచ్చిందంటే 1905వ సంవత్సరంలో నేను రెండోసారి ఉద్యోగం చేస్తున్నాడు. 1905లో భారతదేశం పక్కన ఉన్నటువంటి టిబెట్ ఉందే, ఈ టిబెట్ మీదకి సైన్యాన్ని పంపించారు. అంటే టిబెట్ ను ఆక్రమించుకున్నామని సైన్యాన్ని పంపించారు. పంపించేటప్పుడు అక్కడ యుద్ధం ఎప్పుడు చేయాలా, ఏమైనా సంధి బడంబలికలు కుదుర్చుకోవాలా, ఇదంతా నా ఆదేశం ప్రకారమే జరగాలంటాడు కర్జన్. దానికి కిచెనర్ ఏమంటాడంటే, అన్నయ్య నువ్వు సైన్యాన్ని పంపించటం వరకే నీ పని, అక్కడ యుద్ధం ఎప్పుడు చేయాలా, సంధి బడంబలికలు ఎలా కుదుర్చుకోవాలంతా నేను మిలిటరీ అధికారిని, నా చేతి మీదనే ఉంటది, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు, మొత్తం నేనే చూసుకుంటా అన్నాడు. అప్పుడు లాంటి కర్జన్కి పొగరు ఎక్కువ ఏమంటాడంటే, లేదు లేదు యుద్ధాలు చేయాలన్నా సందులు కుదుర్చుకోవాలన్నా నేనే చేయాలని గొడవ చేస్తాడు. అప్పుడు కిచెనర్ ఏం చేసిందంటే, నువ్వు సివిల్ పరిపాలన వ్యవహారం వరకే నువ్వు చూసుకోవాలి, మిలిటరీ విషయాలు నువ్వెవడి జోక్యం చేసుకోవటానికి అన్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు తిట్టుకుంటారు, యుద్ధం పక్కన పెట్టి వీళ్ళిద్దరు తిట్టుకుంటుంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు లార్డ్ కర్జన్ ఒకసారి ఇంగ్లాండ్ వస్తావా అన్నారు. పోయిండు. పోతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, నువ్వు అద్భుతమైన పరిపాలన చేస్తే చేస్తున్నావు కానీ యుద్ధాల సమయాలలో సైనిక అధికారి అంటే మిలిటరీ అధికారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుందని చెప్పారు. అప్పుడు ఈగో దెబ్బతిన్న కర్జను భారతదేశంలో 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన చేసి ఆ తర్వాత ఈ గొడవ పెట్టుకొని ఇండియా నుంచి వెళ్ళిపోయాడు. ఇది దీనికి సంబంధించిన విషయం.